అక్రమాలకు పాల్పడిన వారు ఏనాటికైనా జైలుకెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నట్టు తెలిపారు. హంద్రినీవాను సత్వరం పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరు అందిస్తామని తెలిపారు. 21 సంవత్సరాల కేసు కరోనాను చనిపోయిన శశికళ ముఖ్యమంత్రి అయ్యే సమయంలో ఇది కొంచెం మీదకి వచ్చింది. తప్పు చేసి సాక్ష్యానికి ఎవరు తప్పించుకోలేదు. ఈ రోజా రేపా ఎల్లుండా ఎవరున్నా కొంతమంది పట్టుబడకపోతే ఎవరు క్వశ్చన్ చేయకపోతే తప్పించుకోవచ్చే కానీ లేకపోతే జనరల్ గా తప్పించుకోలేదు. ఇప్పుడు మా పొజిషన్ ఉంది. ఆవిడది 60-70 కోట్ల రూపాయలు. ఇతన్ని పట్టుబడి ఎస్టాబ్లిష్ చేసింది సిబిఐ 40,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లని అపోజిషన్ అన్న 40,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, సూట్ కేసు కంపెనీలు ఉన్నాయని, బోగస్ కంపెనీస్ క్రియేట్ చేశారని, షెల్ కంపెనీలు ఉన్నాయని మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. బయట వచ్చే సమస్య ఉండదు. ఎప్పుడైనా సరే కమిషన్